హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాను పొద్దున్నే లేసి. ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయారు ఈరోజు. గుడికి వెళ్దామని ఇలాగైతే వచ్చాము. గుడి దగ్గర అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. చాలా పెద్ద లైన్ ఉంది మేము వెళ్ళేసరికి. ఇంకా లైన్ అయితే ఇలా రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసిందండి. మేము 9కి వెళ్ళామన్నమాట. మా ఆయనకు నైట్ డ్యూటీ కదా, అందుకే మా ఆయన వల్ల కొంచెం లేట్ అయ్యింది ఈరోజు గుడికి. ఇంకా మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని ఇలాగైతే ముందుకు వచ్చామన్నమాట. ఇంకా ముందుకైతే ఇలా చెట్టు దగ్గర వేప చెట్టు, రాగి చెట్టు ఉంటుందండి. ఇక్కడే స్వామివారిని కూర్చోబెట్టారు. ఇంకా మనం పిండి దీపాలు, ఇంకా అగరవత్తులు, హారతి అంతా ఇక్కడైతే ఇచ్చేసుకొని ఇంకా మొక్కుకున్న తర్వాత ఉత్తర ద్వారం గుండా కదండి ఈరోజు స్వామివారి దర్శనము. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేస్తారని ఉత్తర ద్వారం నుండి మనకి దర్శనం అయితే కలుగుతుందన్నమాట స్వామివారిది. స్వామివారు నిద్రలేస్తారని ఈరోజు ముక్కోటి దేవతలు కూడా ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారంట. అందుకే భక్తులకు కూడా ఉత్తర ద్వారం గుండానే స్వామివారు దర్శనం పారాయణం చేస్తున్నారు. ఇంకా 100 రూపాయలైతే విఐపి దర్శనము, 20 రూపాయలైతే అర్చన టికెట్ ఉంది. మేము లైన్ తొందరగానే కదులుతుందని అర్చన టికెట్ అయితే తీసుకొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ తూర్పు ముఖంగా ఉన్న శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నామన్నమాట. ఇంకో పక్క స్వామికి ఎదురుగా ఇలా గరుత్మంతుడైతే ఉంటారు. పక్కకైతే ఆంజనేయ స్వామి వారు ఉంటారండి. ఇక్కడ స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు అన్ని గుళ్ళల్లో భక్తులైతే చాలామంది ఉంటారు. ధ్వజస్తంభం దగ్గర కూడా ఇలా దండం పెట్టుకుందామని వచ్చాము. ఇక్కడ కూడా చాలామంది పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు చూడండి. మేమైతే ప్రసాదం తీసుకొని ఇలా బయటికి అయితే వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత కూడా జనాలు అయితే భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడైతే వాసవి కన్యా పరమేశ్వరి వారైతే బాదం పాలైతే ఇస్తున్నారు.